మధ్యతరగతికి కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. బడ్జెట్లో ఆదాయ పన్ను ఊరటనిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వంటింటి బడ్జెట్ కాస్త తగ్గే నిర్ణయాలు తీసుకోబోతుంది. 2% స్లాబుల్లో ఉన్న చాలా వస్తువులపై పన్నులు ఎత్తివేయడం లేదా వాటిని 5% స్లాబుల్లోకి మార్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇంతకీ ఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి? ఎప్పటి నుంచి రేట్లు తగ్గుతాయి? జీఎస్టీ అమల్లోకి వచ్చిన 8 ఏళ్ల తరువాత కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. కొన్ని వస్తువులపై పన్నుల విషయంలో హేతుబద్ధత లేదన్న ఆరోపణలపై అధ్యయనం చేసిన కేంద్రం అందులో వాస్తవం ఉందని గుర్తించింది. దీంతో జీఎస్టీలోని 12% స్లాబ్ను పూర్తిగా ఎత్తేయాలని లేదా అందులోని చాలా వస్తువులను 5% స్లాబ్లోకి మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని వస్తువులపై పూర్తిగా పన్ను తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. జీఎస్టీ కౌన్సిల్ రేట్లు తగ్గిస్తే మధ్యతరగతికి చాలా ఊరట దక్కనుంది. టూత్ పేస్ట్, గొడుగులు, ప్రెషర్ కుక్కర్లు, వంట పాత్రలు, ఐరన్ బాక్సులు, గీజర్లు, చిన్న వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, కుట్టు మిషన్ల ధరలు తగ్గుతాయి. ₹1000 పైన రేటున్న రెడీమేడ్ దుస్తులు, 500 నుండి ₹1000 మధ్య ఉన్న చెప్పులు, స్టేషనరీ ఐటమ్స్, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ పరికరాల ధరలు తగ్గనున్నాయి. నాన్ ఎలక్ట్రిక్ వాటర్ ఫిల్టర్ల ధరలు కూడా కాస్త అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాటిని 5% స్లాబ్లోకి తీసుకొస్తే ధరలు భారీగా తగ్గుతాయి. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28% స్లాబులున్నాయి. దాదాపు 19% వస్తువులు 12% పన్ను పరిధిలో ఉన్నాయి. వీటిలో చాలా వాటిపై త్వరలో పన్నులు తగ్గబోతున్నాయి. కేంద్రం నిర్ణయంతో ఖజానాపై 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు భారం పడుతుంది. అయితే రేట్లు తగ్గితే డిమాండ్ పెరిగి అమ్మకాలు పెరుగుతాయని, భారం కాస్త తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల జీఎస్టీ సంస్కరణలపై సంకేతాలు ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతిపెద్ద సంస్కరణ ఇదే అవుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో 22 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యింది. 2021తో పోల్చితే ఇది రెట్టింపయింది.